ఎంఆర్పిఎస్ జిందాబాద్ ఎంఆర్పిఎస్ జిందాబాద్ పద్మశ్రీ గౌరవ ముందకృష్ణమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పద్మశ్రీ గౌరవ ముందకృష్ణమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా ఎంఆర్పిఎస్ జిందాబాద్ ఎంఆర్పిఎస్ జిందాబాద్ ఎంఆర్పిఎస్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రెస్ క్లబ్లో పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి ఈ తెలంగాణలో 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అయినాయి. అందులో నుంచి ఒక సీటు మరి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఇవ్వాలని కూడా అన్నగారు దాదాపు ఒక 2-3 నెలల నుంచి కూడా ఈ మాట మాట్లాడడం జరుగుతున్నది. మరి అందులో భాగంగానే ఈరోజు మరి ఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 3 ఎస్సీ రిజర్వేషన్ ఉంటే ఎంపీకి 1 సీటు కూడా ఇవ్వకుండా మోసం చేసింది. మరి ఇప్పుడు రాజ్యసభ సీటును తప్పకుండా ఇచ్చి ఆ పరువును నిలుపుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ రాజ్యసభ సీటు కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకపోతే మరి గౌరవ మందకృష్ణ మాదయ్య గారి మరి పిలుపు మేరకు ఆయన ఆదేశాల మేరకు మరి తప్పకుండా రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. ప్రెస్ క్లబ్ మిత్రులకు ఎంఆర్పిఎస్ పక్షాన ఉద్యమ నమస్కారాలు. గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదయ్య గారి ఆదేశాల మేరకు మన తెలంగాణలో 2 రాజ్యసభ సీట్లు ఖాళీ ఉన్నాయి. అందులో భాగంగా ఒకటి ఈ తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి ఒక సీటును కేటాయించాలని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణలో మొత్తము ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నుంచి వెళ్ళి ఈ ప్రభుత్వానికి గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మా ఎంఆర్పిఎస్ తరఫున మా జాతి పక్షాన ఖచ్చితంగా ఒక రాజ్యసభ సీటు కేటాయించాలని, ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్లలో మాదిగలకు ఇంత పెద్ద జనాభా కలిగిన కానీ సీట్లు ఉన్న కానీ రిజర్వేషన్ సీట్లు ఉన్న కానీ మాదిగ సామాజిక వర్గానికి 1 సీటు కూడా కేటాయించకపోవడము ఇది శోచనీయ అంశం. కావున ఇప్పుడైనా రాజ్యసభ సీటు మాదిగలకు కేటాయించాలని ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల నుంచి మేము కోరుతున్నాం. లేని పక్షంలో గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఏ ఆదేశాలు ఇచ్చినా కానీ మేము ఆదేశాలకు ఖచ్చితంగా మేము పనిచేసి అవసరమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే రకంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు మాదిగ సామాజిక వర్గానికి మాకు 1 రాజ్యసభ సీటు కేటాయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంఆర్పిఎస్ పక్షాన తెలియజేస్తున్నాం. జై మాదిగా.